శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గణానాన్త్వా గణపతిం భావమహే కవిం కవీనాం ఉపస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్త్రాన సున్మన్నోతిపిచ్చేత సాధనం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమో నమః. ఆశేష భక్తిజనానికి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీ భవానీ జ్యోతిష పీఠం పులుగుర్తి రామారావు శర్మ శ్రీ భవానీ అమ్మవారి యొక్క ఉపాసకులైనటువంటి రామారావు శర్మ గారు భవానీ జ్యోతిష పీఠాన్ని ప్రారంభించి అనేక రకాలైనటువంటి సమస్యలకు పరిష్కార మార్గం చెబుతూ ఉన్నారు. అలాగే ఈరోజు సమస్య పరిష్కార మార్గాన్ని మేము ముందుకు తీసుకుని వచ్చాం. ఆ సమస్య పరిష్కార మార్గం ఏమిటి అంటే, జాతక చక్రంలో ధనం ఎప్పుడు వస్తుంది, ఏ స్థానంలో శుక్రుడు ఉండగా ధనస్థానం వస్తుంది. చాలామంది చెబుతూ ఉంటారు, ఎంతో కష్టపడి సంపాదిస్తున్నాం, చేతికి అందిన డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, అంటే ధనం నిలబడతలేదు, ధనం నిలకడగా ఉండట్లేదు, అనేక ఇబ్బందులు పడుతున్నాం, రావడం మాత్రం బాగానే సంపాదిస్తున్నాం, కానీ చేతికి వచ్చేటప్పటికల్లా ఆ ధనం చేతి దగ్గర ఉండట్లేదు అన్నట్లయితే, అలాంటి వారికి ఒక చిన్న పరిష్కార మార్గాన్ని చెబుతూ ఉన్నాం. మనకి దగ్గరగా ఉన్నటువంటి నవగ్రహ ఆలయం దగ్గరికి వెళ్ళి గురుగ్రహం, శుక్రగ్రహం అనేటటువంటి 2 గ్రహాలు ఉంటాయి. గురువారం నాడు గురుగ్రహానికి శనగలు ఒక గుప్పుడు పట్టుకుని వెళ్ళి ఆ యొక్క గురుగ్రహం దగ్గర పెట్టాలి. అలాగే శుక్రవారం నాడు బొబ్బర్లు తీసుకెళ్ళి కాస్త శుక్రగ్రహం దగ్గర పెట్టాలి. ఇలాగ రెగ్యులర్గా, అంటే రోజు 11 రోజుల పాటు పెట్టాలి. గురుగ్రహం దగ్గర శనగలు, అలాగే శుక్రుడి దగ్గర బొబ్బర్లు అలా పెడుతూ ఉంటే 11 రోజులు అయిపోయిన తర్వాత ఒక గురువారం నాడు 1.5 కేజీ శనగలు, శుక్రవారం నాడు 1.5 కేజీ బొబ్బర్లు ఆ యొక్క ఆలయంలో ఉన్నటువంటి పురోహితునికి ఇచ్చి గోత్రనామాలతో పూజ చేయించుకుంటే తప్పకుండా మన చేతిలో ఉన్నటువంటి ధనం నిలబడుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురు